అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. బాలీవుడ్ స్టార్ నటి ఫ్యాషన్ ఐకాన్ సోనం కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహూజా జంట మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని తెలుపుతూ సోనం కపూర్ క్రేజీగా అనౌన్స్మెంట్ చేసింది. సోనం కపూర్ గురువారం తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పింక్ డ్రెస్ ధరించి కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో సోనం తన బేబీ బంప్ను గర్వంగా ప్రదర్శిస్తూ ఆనందం వెదజల్లుతూ కనిపించారు. ఈ ఫోటోలకు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన లభిస్తుంది. ఈ లుక్ దివంగత ప్రిన్సెస్ డయానా ఐకానిక్ ఫ్యాషన్ స్టైల్ను పోలి ఉందంటూ ఫ్యాషన్ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ కుటుంబం కపూర్ ఫ్యామిలీకి సంబంధించి నెట్ఫ్లిక్స్ వేదికగా డాక్యుమెంటరీ సిరీస్ రాబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ దిగ్గజ నటుడు రాజ్ కపూర్ 100వ బర్త్డే సందర్భంగా డైనింగ్ విత్ ది కపూర్స్ అనే పేరుతో రూపొందిన ఈ ఫ్యామిలీ డాక్యుమెంటరీ నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ డాక్యుమెంటరీలో కపూర్ కుటుంబానికి చెందిన అగ్రనటులు రణబీర్ కపూర్, కరిష్మా కపూర్, కరీనా కపూర్ ఖాన్ తదితర ప్రముఖులు తమ కుటుంబ అనుబంధాలు, జ్ఞాపకాలు, బాల్యం గురించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకోనున్నారు. బాలీవుడ్ లెజెండ్ పృథ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్ల వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఈ కుటుంబంలోని ప్రస్తుత తరం స్టార్స్ జీవిత విశేషాలు అభిమానులకు ఆసక్తికరంగా మారనున్నాయి. అయితే ఈ సిరీస్కి సంబంధించి ఇటీవలే ట్రైలర్ను విడుదల చేయగా ఈ ట్రైలర్లో కపూర్ ఫ్యామిలీకి చెందిన ఆలియా భట్ కనిపించకపోవడంతో నెటిజన్లకి అనుమానాలు మొదలయ్యాయి. కరీనా భర్త సైఫ్ అలీ ఖాన్ ఉన్న రణబీర్ కపూర్ భార్య ఆలియా భట్ ఇందులో లేకపోవడంపై పెద్ద చర్చ మొదలైంది. దీంతో ఆలియాకి కపూర్ ఫ్యామిలీకి గొడవలు జరిగినట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై కపూర్ కుటుంబ సభ్యుడు అర్మాన్ జైన్ స్పందిస్తూ ఆలియా భట్ రాకపోవడానికి గల అసలు కారణాన్ని వెల్లడించాడు. తన పేరుతో ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతున్న AI మార్ఫింగ్ చిత్రాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా రూపొందించబడిన ఈ నకిలీ ఫోటోలు తనను మానసికంగా బాధిస్తున్నాయని కీర్తి తెలిపింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. AI మార్ఫింగ్ చిత్రాలు నా మనసుకి చాలా బాధ కలిగించడమే కాకుండా చాలా విసుగు పుట్టిస్తున్నాయి. ఈ కృత్రిమ మేధస్సుతో క్రియేట్ చేసే నకిలీ చిత్రాలు ఎంత నమ్మేలా ఉన్నాయంటే వాటిని చూసినప్పుడు నిజంగానే నేనలా ఫోజ్ ఇచ్చానా అని తనకు తాను ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చిందని కీర్తి పేర్కొన్నారు. ఇది AI సాంకేతికత ఎంత ప్రమాదకరంగా మారిందో తెలియజేస్తుందని కీర్తి తెలిపారు. AI సాంకేతికత సామర్థ్యాలు నానాటికి పెరుగుతున్నాయని, వీటిని నియంత్రించడం కష్టంగా మారుతుందని కీర్తి సురేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ దర్శకుడు SS రాజమౌళి రూపొందించిన అద్భుత దృశ్య కావ్యం బాహుబలి రిలీజ్లోనూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంది. 2 భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఇటీవల విడుదల చేయగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 53 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. రిలీజ్ అయిన సినిమా ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం ఒక చారిత్రక విజయంగా ట్రేడ్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఏరియాల వారీగా వసూళ్ల వివరాలు చూస్తే తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం 23 కోట్లు రాబట్టింది. కర్ణాటక, తమిళనాడు, కేరళ కలిపి 9.8 కోట్లు, హిందీలో 8.45 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవర్సీస్లోనూ సత్తా చాటుతూ 12 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న కొత్త సినిమాలను కూడా వెనక్కి నెట్టి బాహుబలి ఈ స్థాయిలో వసూలు సాధించడం విశేషం. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, ప్రభాస్ స్టార్డమ్కు ప్రేక్షకులు మరోసారి బ్రహ్మరథం పట్టారని ఈ వసూళ్లు రుజువు చేస్తున్నాయి. మొత్తం మీద బాహుబలి రిలీజ్లో అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా నిలిచి భారతీయ సినిమాల్లో తన స్థానం ఎప్పటికీ పదిలమని మరోసారి చాటి చెప్పింది. ప్రముఖ నటి, జంతు ప్రేమికురాలు అక్కినేని అమల తన మనసులోని ఆవేదనను బయటపెట్టారు. దేశంలో ఎక్కడా ఎవరిని వీధి కుక్క కరిచినా సోషల్ మీడియాలో చాలా మంది తననే నిందిస్తూ దూషిస్తున్నారని ఆమె వాపోయారు. ఇటీవల ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఆమె వ్యాఖ్యలు చేశారు. తాను మొదటి నుంచి జంతువులను ప్రేమించే వ్యక్తినని, వాటిని హింసించవద్దని మాత్రమే చెబుతానని అమల తెలిపారు. కేవలం ఆ ఒక్క కారణంతోనే వీధి కుక్కల సమస్యకు తనలాంటి వారే కారణమంటూ కొందరు నిందిస్తున్నారని పేర్కొన్నారు. ఎక్కడ కుక్కల దాడి జరిగినా తన పేరును ట్రెండ్ చేస్తూ విమర్శలు చేయడం బాధ కలిగిస్తుందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. గతంలో దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జంతు ప్రేమికులపై సోషల్ మీడియాలో తరచూ విమర్శలు వస్తూ ఉంటాయి. జంతువుల పట్ల ఎంతో సానుభూతితో వ్యవహరించే అమల ఈ విషయంలో తనను అనవసరంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన కుటుంబ జీవితాన్ని, ఇతర పనులను బ్యాలెన్స్ చేసుకుంటూ బిజీగా గడుపుతున్న అమల ఈ విషయంపై మాట్లాడినప్పుడు ఎమోషనల్ అయ్యారు.
టాలీవుడ్ యాక్టర్ అల్లరి నరేష్ కాంపౌండ్ నుంచి వస్తున్న థ్రిల్లర్ ప్రాజెక్ట్ 12 ఇయర్ రైల్వే కాలనీ. నాని కాసరగడ్డ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో డాక్టర్ కామాక్షి భాస్కర్లా హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అల్లరి నరేష్ టీం ప్రమోషన్స్లో బిజీగా ఉంది. కాగా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఇంకా థియేటర్లోకి రాకముందే ఓటీటీ పార్ట్నర్ను ఫిక్స్ చేసుకుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ను పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు బాలీవుడ్ సర్కిల్ సమాచారం. థియేట్రికల్ రన్ తర్వాత మేకర్స్ ఓటీటీ రిలీజ్ డేట్పై క్లారిటీ ఇవ్వనున్నారు. 12 ఇయర్ రైల్వే కాలనీలో సాయి కుమార్, వైవ హర్ష, గెటప్ శ్రీను, సదాం, గగన్ విహారీ, అనీష్ కుర్విల్లా, మధుబని కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాలీవుడ్ నుంచి రాబోతున్న తాజా చిత్రం రాజు వర్డ్స్ రాంబాయ్. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండగా ఈ మూవీపై బంపర్ ఆఫర్ని ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ సినిమా టికెట్ ధరను తగ్గించినట్టు చిత్ర బృందం ప్రకటించింది. దీంతో సింగిల్ థియేటర్లలో ఈ చిత్రం 99 రూపాయలకే అందుబాటులో ఉండబోతూ ఉండగా మల్టీప్లెక్స్లలో 105గా నిర్ణయించినట్లు చిత్ర బృందం తెలిపింది. తెలంగాణ రూరల్ బ్యాక్డ్రాప్లో రాబోతున్న ఈ చిత్రంలో అఖిల్, తేజస్విని జంటగా నటిస్తూ ఉండగా సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్తో పాటు సోషల్ మీడియాలో నిత్యం వార్తల్లో ఉండే ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ ఓర్హాన్ అవధ్రమణి అలియాస్ ఓరి ఒక భారీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. దాదాపు 252 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల కేసు విచారణలో భాగంగా హాజరు కావాలంటూ ముంబై పోలీసులు ఓరికి సమన్స్ జారీ చేశారు. ముంబై పోలీసులకు చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్ ఘాట్కోపర్ యూనిట్ ఓరిని విచారణ నిమిత్తం పిలిపించింది. మార్చి 2024లో సంచలనం సృష్టించిన ఈ కేసులో మహారాష్ట్రలోని సాంగ్లీలో ఉన్న ఒక ఫ్యాక్టరీలో 126.14 కిలోల మిఫెడ్రోన్ను పోలీసులు సీజ్ చేశారు. దీని మార్కెట్ విలువ సుమారు 252 కోట్లు. ఈ కేసులో ప్రధాన డ్రగ్స్ ట్రాఫికర్ అయిన మహమ్మద్ సలీం మహమ్మద్ సుహైల్ షేక్ను దుబాయ్ నుండి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. విచారణ సందర్భంగా షేక్ పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ఓరి పేరును కూడా ప్రస్తావించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే నిందితుడు మహమ్మద్ సలీం షేక్ ఇచ్చిన వాంగ్మూలం ఎంతవరకు నిజమనే విషయాన్ని ధృవీకరించడానికి ఓరిని ప్రశ్నించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముంబై, దుబాయ్లలో షేక్ నిర్వహించిన రేవ్ పార్టీలలో ఓరి ప్రమేయం ఎంతవరకు ఉందనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. యువ సామ్రాట్ నాగ చైతన్య తొలిసారి మిస్టికల్ థ్రిల్లర్ జానర్లో నటిస్తున్న చిత్రం #NC24పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విరూపాక్ష దర్శకుడు కార్తిక్ దండు ఈ చిత్రాన్ని భారీ స్కేల్తో రూపొందిస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్లు SVCC, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుకు BVSN ప్రసాద్, సుకుమార్ నిర్మాతలు. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు స్పర్శ్ శ్రీవాస్తవ విలన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి BTS మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర కుమార్ పర్యవేక్షణలో పెద్ద ఎత్తున నిర్మించిన సెట్, నెలల పాటు వందలాది టెక్నీషియన్ల కృషి వీడియోలో కనిపించాయి. అదేవిధంగా నాగ చైతన్య ఇంటర్నేషనల్ యాక్షన్ కొరియోగ్రఫర్ జూజీ మాస్టర్ వద్ద తీసుకున్న కఠినమైన యాక్షన్ ట్రైనింగ్, ఆయన లుక్లో వచ్చిన మార్పు పాత్ర ఎంత ఇంటెన్స్గా ఉంటుందో తెలియజేస్తుంది. నవంబర్ 23న నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. అగ్ర కథానాయకుడు రజనీకాంత్కు అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ ఆంగ్ల పత్రిక హిందుస్థాన్ టైమ్స్ ఫ్రంట్ పేజీలో ఆయన ఫోటోను ముద్రించారు. ఈ పత్రిక స్థాపించిన 100 ఏళ్లలో ఇలా ఒక పేజీ మొత్తం హీరో ఫోటోను ముద్రించడం తొలిసారి కావడం విశేషం. రజనీకాంత్ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హిందుస్థాన్ టైమ్స్ తలైవాను ఇలా గౌరవించింది. సినీ ఇండస్ట్రీని ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తికి ఇలాంటి గౌరవాన్ని కల్పించడం ఆనందంగా ఉందని పత్రిక పేర్కొంది. నవంబర్ 19న పేపర్లో రజనీ ఫోటో చూసి పాఠకులు ఆశ్చర్యపోయారు. ఇది ఆయనకిచ్చిన గొప్ప గౌరవం అంటూ ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై రజనీకాంత్ కూడా స్పందించారు. అద్భుతమైన సర్ప్రైజ్కు కృతజ్ఞతలు తెలిపారు. తన హృదయం ఆనందంతో నిండిపోయిందన్నారు. తనపై చూపుతున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. 1975లో అపూర్వ రాగంకల్తో సినీ రంగప్రవేశం చేసిన రజనీకాంత్ ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తన స్టైల్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ నెలలో గోవా వేదికగా జరగనున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ముగింపు వేడుకల్లో రజనీకాంత్ను సన్మానించనున్నారు. నటుడిగానే కాదు, దర్శకుడిగాను ఓ ట్రెండ్ క్రియేట్ చేశారు ఉపేంద్ర. కొంత విరామం అనంతరం టాలీవుడ్లో ఆయన నటించిన చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ కొత్త సినిమా విశేషాలతో పాటు పలు అంశాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే మీరు హీరోగా, డైరెక్టర్గా సక్సెస్ అయ్యారు, పాలిటిక్స్లోనూ సక్సెస్ అయినట్టే అనుకుంటున్నారా అన్న ప్రశ్నపై స్పందించారు. చిత్ర పరిశ్రమలో సక్సెస్, ఫెయిల్యూర్లకు ఓ అర్థం ఉంది, కానీ రాజకీయాల్లో లేదు. అక్కడ విజయం సాధించాలన్న మాటలే విచిత్రం అనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఫలానా వ్యక్తి, పార్టీ విజయం సాధించడం కాదు, ప్రజలు గెలవాలి. నాది పొలిటికల్ పార్టీ అయినప్పటికీ అందులో ప్రజలే హైకమాండ్గా కావాలని కోరుకుంటూ ఉంటా.
అభ్యర్థిని ప్రజలే ఎంపిక చేయాలని అనుకుంటా. ఎలక్షన్, కరెక్షన్, రిజెక్షన్, ప్రమోషన్ ఇవన్నీ ప్రజలే చేయాలి. ఈ విధానాన్ని సాంకేతికతతో ప్రజలకు చేరువ చేయాలన్న ఆలోచనలో ఉన్నా అని తెలిపారు. అప్పుడప్పుడే ఓటీటీ కంటెంట్కు ప్రేక్షకులు అలవాటు పడుతున్న సమయంలో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. అత్యుత్తమ యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత సీజన్ 2 వినోదంతో పాటు థ్రిల్ను పంచింది. స్టార్ హీరోయిన్ సమాంతా రాజ్యలక్ష్మి పాత్రలో అదరగొట్టింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అలరించేందుకు ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 నవంబర్ 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ను చూసిన తర్వాత ఏజెంట్ శ్రీకాంత్ తివారీ పాత్రలో మనోజ్ బాజ్పేయిని తప్ప మరొకరిని ఊహించుకోలేం. ఇంత పాపులారిటీ తెచ్చుకున్న ఈ పాత్ర వెబ్ సిరీస్ కథ ముందుగా చిరంజీవి దగ్గరికి వెళ్ళాయట. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ముందుగా దీనిని ఒక సినిమా కథగా రాసుకుని అశ్విని దత్కు చెప్పారట. ఆయనకు బాగా నచ్చడంతో చిరుని కలిసి వినిపించారట. ఆయనకు కథ నచ్చిన ఖైదీ నెంబర్ 150 విజయం తర్వాత ఇద్దరు పిల్లల తండ్రిగా ప్రేక్షకులు ఆమోదిస్తారో లేదోనని సందిగ్ధంలో పడ్డారట. కావాలంటే కూతురు కొడుకు పాత్రలను తీసి పక్కన పెడదామని రాజ్ డీకే చెప్పినా అదెందుకో కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఈ కథను పూర్తి సిరీస్గా డెవలప్ చేసి మనోజ్ బాజ్పేయిని కలవాలని రాజ్ అండ్ డీకే అనుకున్నారు. ఆయనకు ఫోన్ చేస్తే సిరీస్లో హింస అన్ని మితిమీరి ఉంటాయని భావించి అలాంటి ప్రాజెక్టులు చేయను అని చెప్పేశారు. మీరు అనుకున్నట్టుగా ఉండదు, ఒక్కసారి వచ్చి వాళ్ళని కలవండి అని రాజ్ అండ్ డీకే సన్నిహితులు కోరడంతో స్క్రిప్ట్ విన్నారు. తర్వాత తన ఆలోచన మార్చుకున్నారు. ఈ విషయం మనోజ్ భార్యకు తెలిసింది. వెబ్ సిరీస్ అంటే టీవీ సీరియల్ అనుకున్న ఆమె ఇలాంటి వాటిలో నటించి ఎందుకు కెరీర్ను నాశనం చేసుకుంటావు అని ప్రశ్నించిందట. అయితే ఆ తర్వాత సిరీస్ను చూసి మనోజ్ కుటుంబ సభ్యులు ఎంతో ఆనందపడ్డారు. కోలీవుడ్ వర్ధమాన నటులు అశ్విన్, శ్రీతు కృష్ణన్, గురు ప్రధాన పాత్రలో రూపొందిన వెబ్ సిరీస్ ధూల్పేట్ పోలీస్ స్టేషన్ జస్విని దర్శకత్వం వహించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ విడుదల తేదీ ఖరారైంది. డిసెంబర్ 5 నుంచి ఆహాలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటలకు కొత్త ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. తెలుగు, తమిళంలో థ్రిల్ పంచనుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం రాజాసాబ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ను ఇక నుండి కంటిన్యూగా చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి ఓ కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో స్టైల్ స్వాగ్తో ఎంట్రీ ఇచ్చేందుకు రెబల్ సాబ్ సిద్ధమయ్యాడు అంటూ మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ స్పెషల్ పోస్టర్తో చిత్ర బృందం ఫస్ట్ సింగిల్ వివరాలను ప్రకటించబోతుందని తెలియజేసింది. నవంబర్ 21 మధ్యాహ్నం 12 గంటలకు తొలి పాటకు సంబంధించిన అప్డేట్ రానున్నట్టు పేర్కొన్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి ప్రెస్టీజియస్గా డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. రాజు వర్డ్స్ రాంభాయ్ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే తాను అర్ధనగ్నంగా అమీర్పేట్ సెంటర్లో తిరుగుతానంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు దర్శకుడు సాయిలు కంపాటి. ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అఖిల్ తేజస్విని జంటగా సాయిలు కంపాటి తెరకెక్కించిన చిత్రం ఇది. ఈటీవీ విన్ ఒరిజినల్స్లో రూపొందింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు ఆసక్తికర కామెంట్స్ చేశారు. చిత్ర బృందం ఎంతో కష్టపడింది. పల్లెటూరి కథలంటే నాకు ఇష్టం. నేను అలాంటి కథలే రాస్తాను. ఊర్లలో పొలం పనులు చేసుకునే మనుషులు, అమాయకంగా ఉండే ఆటో డ్రైవర్లు, కాలేజీల్లో అమ్మాయిలు, ఇలాంటి వారి మధ్య పుట్టే మొరటు ప్రేమ నాకు ఇవే తెలుసు. విమానంలో వచ్చే హీరోలను, ట్రైన్ దిగి వచ్చే నటీనటుల గురించి నేను రాయలేను. నేను చిన్న కథ రాసుకున్నాను, దాన్నే మీ ముందుకు తీసుకొస్తున్నా. ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించండి. దయచేసి నెగిటివ్ ప్రచారం చేయకండి. 15 ఏళ్లలో ఒక జంటకు నరకం చూపించిన కథను మీ ముందుకు తీసుకొస్తున్నా. మీకు నచ్చకపోతే వదిలేయండి, అంతేకాని నెగిటివ్గా మాట్లాడకండి. ఈ చిన్న సినిమాతో పెద్ద ఎమోషన్ చెప్పాలి అనుకుంటున్నా. దీనికి నెగిటివ్ టాక్ వస్తే అమీర్పేట్ సెంటర్లో అర్ధనగ్నంగా తిరుగుతాను. మన కష్టానికి తగిన ప్రతిఫలం సినిమా ఖచ్చితంగా ఇస్తుందని నా నమ్మకం. ఈ చిత్రం వెనక ఎంతోమంది కష్టం ఉంది అని అన్నారు. ఇక ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ సోషల్ మీడియాలో మంచి ప్రేక్షకాదరణ వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పి భరత్ భూషణ్ సినిమాలపై మక్కువతో 27 సంవత్సరాలుగా ఎన్నో చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఎన్నో విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ వచ్చారు. ఈ విధంగా ఎన్నో హిట్ సినిమాలు ఈయన ఖాతాలో ఉన్నాయి. అలాగే భరత్ ఇన్ఫ్రా అనే కంపెనీ స్థాపించి తద్వారా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు అందించారు.
ఈ విధంగా చిత్ర పరిశ్రమకు ఆయన వంతు అండగా నిలబడి తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా చేస్తూ తనదైన శైలిలో అటు పరిశ్రమ తరపున ప్రభుత్వానికి అలాగే ఇటు చిత్ర పరిశ్రమలో ఉన్న చిన్న సమస్యల నుండి పెద్ద సమస్యల వరకు ప్రతి చోట ఆయన కలగజేసుకుంటూ ప్రతి సమస్యను తీరుస్తూ వచ్చారు. కార్మికులకు, డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు ఎటువంటి సమస్య వచ్చినా న్యాయపరమైన చర్యలు తీసుకుని అందరికీ మంచి చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు పి. భరత్ భూషణ్ గారిని వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు. దానిగాను భరత్ భూషణ్ గారు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఒకే ఒక ముక్కలో చెప్తా, దిస్ ఈజ్ రాజ్ తరుణ్ కమ్బ్యాక్. చాలా హిలేరియస్గా ఉంది. ఫస్ట్ హాఫ్ నుంచి కానీ సెకండ్ హాఫ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఇంత నవ్వుకునే సినిమా ఇది, ఫస్ట్ టైం చూసినాం. బాగుంది. ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చాం, బట్ ఫుల్లీ ఎంజాయ్డ్. 10/10. మంచి కామెడీ, అసలు పాంచ్ మినార్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి పండగే. ఇట్స్ రాజ్ తరుణ్ కమ్బ్యాక్ ఫిల్మ్, డెఫినెట్లీ రాసి పెట్టుకోండి. ఫుల్ కామెడీ, మొత్తం నవ్వుతూనే ఉంటారు సినిమా మొత్తం. ఇప్పుడే పాంచమినార్ సినిమా చూశాను. రాజ్ తరుణ్ కంబ్యాక్ అనుకుంటున్నాను. మీరు త్రూఅవుట్ మూవీ మొత్తం ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు, నవ్వు ఎక్కడ తగ్గదు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లో యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.